ఎంతోమంది కామనర్స్కి సెలబ్రిటీస్కి ఒక మంచి కెరియర్ని అయితే సెట్ చేస్తుంది బిగ్ బాస్. అలాంటి ఈ అగ్ని పరీక్ష త్రూ ఒక కామనర్గా వచ్చి ఒక ఆర్మీగా నిలబడి సో తన ఏంటి అనేది అంటే ఒక కామనర్ కూడా ఏదైనా చేయగలడు, ఒక టాలెంట్ ఉంటుంది, ఒక వే ఆఫ్ థాట్స్ కానీ తర్వాత బిహేవియర్ కానీ క్యారెక్టర్ కానీ అంతా బాగుంటుంది అని ఒక్కసారిగా జనాలందరినీ ఇలా యూటర్న్ చేసి కొన్ని కోట్లాది మంది ప్రజల హృదయాన్ని ఇలాగ గెలుచుకొని అమ్మాయిలు ఫ్యాన్స్ ఎక్కువగా పెరిగి యంగర్ జనరేషన్ అంతటికీ కూడా ఒక మంచి ఇన్స్పిరేషన్గా నిలబడిన పవన్ కళ్యాణ్ పడాలని ఈరోజు మనం ఇంటర్వ్యూ చేసి చాలా విషయాలు తెలుసుకుందాం. హలో పవన్ గారు. కళ్యాణ్ పడాలా గారు ఎలా ఉన్నారు? బాగున్నాక మీరు ఎలా ఉన్నా? ఏంటో కొత్తగా ఉంది. ఇప్పుడు అగ్ని పరీక్ష ముందు జమానా ముందు మాట్లాడుకున్నాం, మళ్ళీ జమానా తర్వాత కలిసాం. కానీ అప్పుడు చెప్పాను కదా ఆఫ్టర్ బిగ్ బాస్, నేను బిగ్ బాస్ కనుక వెళ్తే వచ్చిన వెంటనే ఫస్ట్ ఇంటర్వ్యూ నీకేస్తా అన్నాను. తమ్ము నువ్వు బిగ్ బాస్కి సెలెక్ట్ అయ్యో ఖచ్చితంగా నువ్వు వెళ్తున్నావు అని ఫస్ట్ చెప్పింది కూడా నేనే కదా. అందరికన్నా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కూడా నేనే కదా. సూపర్. సో మొత్తానికి వెల్కమ్ బ్యాక్. ఎలా ఉంది అంటే అగ్ని పరీక్షకి వెళ్ళే ముందు నేను పవన్ కళ్యాణ్ని చాలా దగ్గరుండి చూసా. అంటే చాలా అమాయకంగా, చాలా చిన్న పిల్లళ్ళ ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి అన్న పవన్ కళ్యాణ్ని ఈరోజు ఇలా ఉండాలి, ఇలా ఉంటేనే బాగుంటుంది అనే పవన్ కళ్యాణ్ని చూశాను ఈ 1 ఇయర్లో. అంటే నేనే చాలా షాక్ అయ్యాను. సో నువ్వు నీకు ఎలా అనిపిస్తుంది ఈ వాతావరణం అంతా? అంటే అప్పుడు నువ్వు చూసింది ఏదైతే ఉందో అప్పుడు నిజంగా అప్పుడు నాకు ఏం తెలియదు. అవును, ఎందుకంటే కొంచెం నువ్వు కూడా చెప్పిన అదే నార్మల్గా ఇలా ఉండాలి, ఇలా ఆలోచించాలని నువ్వు కూడా చెప్పినవి ఉంటాయి కాబట్టి. అంటే ఎప్పుడైతే ఎల్కేజీలో ఉన్నప్పుడు ఏం తెలియదు, 10th వచ్చేసరికి మనం డాన్ అయిపోతాం కదా, అలా తెలియనంత వరకు ఓకే, తెలుసుకుంటూ వచ్చిన తర్వాత ఓకే బాగుంటుంది. అంటే తెలుస్తుంది మనం ఏం చేయగలం, ఏం చేస్తే బాగుంటుంది, మన క్యాపబిలిటీ ఏంటి అనేది మనకు తెలుసుకుంటుంది. అది నాకు బాగా హెల్ప్ అయింది ఈ 6 మంత్స్లో. సూపర్. కాదు నాన్న, నువ్వు అగ్ని పరీక్షకి వెళ్ళేటప్పుడు నీ ఫస్ట్ ఆడిషన్ క్లిప్ ఏం మాట్లాడావు? నేనేం మాట్లాడలే, అంటే చెప్తా అదే ఓకే ఆడిషన్ వీడియో ఇచ్చేటప్పుడా. సో నాకేంటి, నా డ్యూటీ అయిపోయింది, ఇలా వెళ్తున్నా ఆన్ ది వేలో మొబైల్ చూసుకుంటూ వెళ్తుంటే సడన్గా ఆదిరెడ్డి అన్న వీడియో కనబడింది. ఓకే అవునా అని చెప్పి అప్పటికప్పుడే ఇలా ఓపెన్ చేసి వెబ్సైట్ ఓపెన్ చేసి అక్కడి నుంచే ఓకే నేను ఇలా ఈ నాకు అదే నాకు ఇప్పటికీ నాకు ఇమాజిన్ నేను ఎక్కడైతే చెప్పానో ఆ ప్లేస్ ఇప్పుడు నా కళ్ళ ముందు కనబడుతుంది అనమాట. ఇలా ఫోన్ ఇలా పెట్టుకొని ఇలా సో అండ్ సో నాకు యాక్టింగ్ అంటే ప్యాషన్, బట్ నేను కొన్ని సిచ్యువేషన్స్ వల్ల అండ్ నాకున్న సర్వీస్ రెస్పాన్సిబిలిటీ వల్ల నేను ఇక్కడ ఇలా వచ్చా అని చెప్పి అంతే. జస్ట్ 1 minute క్లిప్. నాకు అది కూడా కాన్ఫిడెన్స్ లేదు ఇది యాక్సెప్ట్ చేస్తారా లేదా అని చెప్పి, బట్ యాక్సెప్ట్ చేసింది అంతే, అంతమించి ఇంకేం చెప్పలేదు. సో యాక్టింగ్ మీద ప్యాషన్ ఉంది, బట్ సోర్స్ వల్ల రాలేకపోయాను. సో ఆ ఇంట్రెస్ట్తో ఇది ఒక బిగ్ బాస్ అనేది నాకు హెల్ప్ అవుతుంది అన్న పాయింట్లో ఇచ్చావు. సెలెక్ట్ అవుతావని ఎక్స్పెక్ట్ చేసావా? సెలెక్ట్ అవుతావా అంటే ఎప్పుడైతే నేను స్టేజ్ ఎక్కానో అది పక్కకు పెట్టే, ఈ అగ్ని పరీక్షలో ఫిల్టర్ అయ్యి నువ్వు అక్కడి వరకు రాగలుగుతావు అనుకున్నావా? అక్కడి వరకు రాగలుగుతాననేది ఎప్పటికీ క్వశ్చన్ మార్కే నాకు. అంటే గ్రూప్ డిస్కషన్ అయిన తర్వాత అవుతుందో అవ్వదో అనే టెన్షన్ ఉంది. ఎప్పుడైతే మెయిల్ వచ్చిన తర్వాత ఆడిషన్కి వెళ్ళిపోయాం. ఫస్ట్ ఒక 48 people ఎంత పెద్ద రూమ్లో కూర్చోబెట్టారు, ఒక్కొక్కరు ఒకలా ఉన్నారు. నాకు ఏంద్రా ఇది అనుకున్నా, ఒక్కొక్కరు ఒకలా వస్తున్నారు. నన్ను ఏంటి సింపుల్గా టీ-షర్ట్ జాగర్స్ వేసుకొని వచ్చేయండి మీరు, అంతకుమించి మీరు ఇంకేం రెడీ అవ్వద్దన్నారు. ఒక్కొక్కరు ఎలా రెడీ అయ్యి ఉన్నారు, పాష్గా రెడీ అయ్యి ఉన్నారు. వీళ్ళ ముందు మనం అసలు కనబడతామా అన్న డౌట్ వచ్చింది నాకు. తర్వాత ఎప్పుడైతే నేను స్టేజ్ ఎక్కినంత వరకు నేను ఆ డౌట్లో ఉన్నా. ఫస్ట్ 1 day అంతా నాకు ఆ డౌట్ ఉంది. నాకు 3rd day అయింది ఆడిషన్. 3rd day midnight ఎప్పుడు 1 or 2 అయింది. ఎప్పుడైతే స్టేజ్ ఎక్కే ముందు అనుకున్నా, మీరు ఏదైతే స్లాంగ్ చూసారో ఆ స్లాంగ్లో మాట్లాడే ఏదైతే చూసారో స్టేజ్ ఎక్కే ముందు అనుకున్నా అందరు ఇంట్రడక్షన్ నార్మల్గానే ఇచ్చేస్తారు కదా, మనం కొంచెం ఎంటర్టైనింగ్ ఇద్దాం. అర్ధరాత్రి 2 అయ్యింది, నవదీప్ అన్న వీళ్ళందరూ అలసిపోయి ఉంటారు, చిరాగ్గా మాట్లాడితే కొంచెం ఎంటర్టైన్ చేద్దామని చెప్పి అప్పటికప్పుడు వచ్చిన థాట్ అది, ఆ స్లాంగ్ మాట్లాడదామని. అలా ఆ స్లాంగే నచ్చింది, ఇంకా ఆ స్లాంగే కంటిన్యూ చేసాను ఆ స్టేజ్ మీద. సూపర్. కానీ మెమోరీస్ ఎలా అనిపించింది అంటే లైక్ ఫైట్ చేయడం కానివ్వచ్చు, టాస్కుల్లో టక్మని గ్రాస్ చేయడం కానీ, అంటే ఇవన్నీ నీకు ఆర్మీ ట్రైనింగ్ బాగా ఉపయోగపడింది అంటావా, లేకపోతే అక్కడ కంప్లీట్గా స్టేజ్ వేరని అనిపిస్తుందా? మాది అక్కడ నేను ఇంతకుముందు చేసే సర్వీస్లో ఏంటి అంటే అది టెక్స్ట్ బుక్ సబ్జెక్ట్, అది ఇలానే చేయాలి మేము.
ఇది చేస్తూ ఫిజికల్ స్ట్రెంగ్త్ వాట్ ఎవర్ ఫిజికల్ స్ట్రెంత్ కూడా అంతే. ఇప్పుడు మేము ఇంత చేస్తేనే మేము ఇందులో పాస్ అవుతాం. ఇలా చేయాలంటే ఇలానే చేయాలి. దానికి ఇటువంటి డిసిప్లిన్ అంటే అక్కడే కదా, అక్కడే డిసిప్లిన్ మ్యాటర్స్ ఉంటుంది అనమాట. బిగ్ బాస్ అలా కాదు కదా, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి, నువ్వు ఎలా వెళ్తే ఏంటి అక్కడికి వెళ్ళి అదే టాస్క్. మాకేంటి నువ్వు ఇలానే వెళ్ళాలి, ఇదే టాస్క్. అక్కడ వేరు ఇక్కడ కంప్లైంట్ వేరు. కానీ ఆ థాట్స్ అంటే నాకు ఆ మైండ్ అక్కడి నుంచి వచ్చింది. కానీ బిగ్ బాస్లో అయితే కొంచెం అలా ఆలోచించడం బాగా నేర్చుకున్నాను నేను. అలర్ట్గా ఉండడం కదా. అంటే నాగార్జున సార్ సండే బాయ్ సీ యూ నెక్స్ట్ వీక్ అన్నప్పటి నుండి మళ్ళీ హాయ్ హలో అన్నంత వరకు నా మైండ్ పనిచేస్తూనే ఉండేది. అప్పటి నుంచి ప్రతి సెకండ్ నా మైండ్ పనిచేస్తూనే ఉండేది. ఓకే 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 అలా మొదలైంది. మెంటల్ ప్రెషర్ ఉంటుంది. ఆ ప్రెషర్ తీసుకోబట్టి ఈరోజు కప్పు గెలుచుకున్నాం. అదేలే, అంత ఆడియన్స్ దయ. సూపర్. అండ్ బిగ్ బాస్ హౌస్లో స్టేజ్ మీద కూర్చునే ముందు రోజు అసలు నిద్ర పట్టిందా నీకు? రేపు హౌస్లోకి వెళ్తున్నాను, మార్నింగ్ 7 o'clock స్టూడియోకి రమ్మ. అసలు 4 వరకు ఒక దగ్గర కదా, ఉదయం 4 వరకు ఒక దగ్గర ఉండడం పక్కకు పెడితే బట్టలన్నీ రెడీ, డ్రెస్సెస్ కాస్ట్యూమ్స్ అన్నీ రెడీ. నువ్వు బావుడమ్మా ఆ రోజులు. ఇప్పుడు నువ్వు చెప్తే గుర్తొస్తున్నాయి నాకు కూడా. ఆ రోజు వచ్చి పడుకోలే, ఇంకా స్నానం చేసి రెడీ అయిపోయి అన్ని సర్దేసుకొని ఎక్కేసా బస్. టైం ఎక్కడుంది? అదే కదా. సో స్టేజ్ మీద కూర్చునేటప్పుడు నాగ్ సార్ నీ ముందు ఇలా ఉండేటప్పుడు ఆ ఫస్ట్ ఫీలింగ్ ఏంటి? గూస్ బంప్స్ వచ్చినాయి నాకు ఫస్ట్ నాగ్ సార్ని చూడగానే. బా కింగ్ అంటే నేను ఎప్పుడు స్క్రీన్ మీద పెద్ద స్క్రీన్ మీద చూసి విజిల్ చేసే టైప్ కదా నాది. సడన్గా నా కళ్ళ ముందు కనబడగానే నాకేం అర్థం కావట్లేదు. ఓకే ఫస్ట్ నేను నాగ్ సార్ని ఎంజాయ్ చేశాను. అదంతా కాకుండా ఎప్పుడైతే ఫస్ట్ 2 కంటెస్టెంట్స్ సెలబ్రిటీస్ వెళ్ళారనమాట. తర్వాత ఇప్పుడు కామనర్ అనగానే అప్పుడు పట్టుకుంది అమ్మా అని చెప్పి మన పేరు ఎప్పుడు వస్తుందా అని చెప్పి. కానీ అది ఫస్ట్ వచ్చేసింది. నాకు ఆ టెన్షన్ తీరిపోయింది ఈవినింగ్ వరకు. అమ్మాయి సాయిరామ్ అనుకున్నా. అంటే నాగ్ సార్ ఇలా ఎత్తగానే నా షాడో కనిపిస్తుంది అనమాట. ఇలా ఓకే మనమే, ఇది ఈ కట్అవుట్ మందే ఉంది ఫిగర్ అని చెప్పి. కళ్యాణ్ అంటే ప్రతి ఒక్కరిని అంత అంటే హార్ట్ఫుల్గా ఇన్వైట్ చేస్తుంది వేరు. కానీ కళ్యాణ్ పడాలకి ఒక రెస్పెక్ట్ సిగ్నేచర్తో ఇన్వైట్ చేసి అది ఆ ఫీలింగ్ ఎలా అనిపించింది? ప్రౌడ్ కదా. అండ్ చాలామంది అక్కడ ఉన్న సెలబ్రిటీస్లో నువ్వు ఎప్పుడు కెమెరాస్లోనో లేకపోతే టీవీస్లోనో మొబైల్లోనో ఆపరేట్ చేసేవాడివి. నువ్వు లైవ్గా అక్కడ వాళ్ళతో ఆ జర్నీ, ఆ ఫీల్ ఎలా అనిపించింది? నాకు అది ఫస్ట్ డే ఉంది. ఓకే సెకండ్ డే నుంచి వీళ్ళందరూ మొహాలు ఇంకొక 3 నెలలు 4 నెలలు అంటే లైట్ కాదు. ఫస్ట్ డే అందరినీ కొత్తగా చూశాను కదా. ఇప్పుడు సంజన గారు రాగానే ఎప్పుడో బుజ్జిగాళ్ళు చూశాను నేను. తర్వాత ఓకే వీళ్ళందరూ స్క్రీన్ మీద కనబడ్డారు. వీళ్ళు ఇమాన్యుల్ అని కానీ బర్నీ సార్ కానీ అందరూ ఎలా కనబడుతున్నారు. ఓకే అంతా బాగానే ఉంది. ఓకే నైట్ అయ్యింది. నెక్స్ట్ డే అంటే నేను అనుకున్నా అంటే ఎలా ఉంటుందంటే ఎలా ఉంటారో అసలు ఎలా మాట్లాడతారో కూడా తెలియదు కదా. నెక్స్ట్ డే నుండి అందరూ నార్మల్గా మాట్లాడుతుంటే ఓకే సూపర్ మనం మింగిల్ అయిపోవచ్చు వీళ్ళతో. కాదు టైం పడుతుంది కానీ మింగిల్ అయిపోవచ్చు, పర్లేదు బాగానే మాట్లాడుతున్నారు కదా అనేసి ఉండేది. దట్టు ఫస్ట్ థీమ్ వేరే కదా, ఓనర్స్ అండ్ టెనెంట్స్ కదా. సో ఓనర్స్ దగ్గర ఉండాలి, టెనెంట్స్ దగ్గర ఉండాలి. ఎక్కడ మింగిల్ అయ్యే ఛాన్స్ కూడా రాలేదు. సో అప్పుడు ఆ ఫస్ట్ 2 weeks ఆ డిస్టెన్స్లో నాకు గడిచిపోయింది అనమాట. అందరికన్నా హౌస్లో చిన్నోడు నువ్వే కదా. ఇటేమో ప్రియక్క ప్యాంపరింగ్, అటేమో శ్రీజ ప్యాంపరింగ్, అక్కడేమో తనుజ, తర్వాత తనుజ గారు కూడా ప్యాంపరింగ్. ఇంకా ఎవరున్నారు? అందరూ ఎవరికి వాళ్ళు. అంటే వాళ్ళు కూడా ఇప్పుడు నేను అల్లరి చేసేవాడిని. ఇప్పుడు షుగర్ కోసం, చపాతీల కోసం, ఫుడ్ కోసం అల్లరి చేస్తే గతంగా ఫుడ్లు కూడా తినేసి సర్లే చిన్నపిల్లాడు అంటే వాళ్ళందరికీ ఏముంది, ఫోన్లో తింటున్నాడు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు పాప ఆడికి ఉండాలి కదా అని చెప్పి అందరు పెట్టేశారు అనమాట. మనకు లీనియన్స్ ఉంది అందరి దగ్గర. ఎమోషన్ వచ్చినా ఏం వచ్చినా ఎవరి దగ్గర ఎక్స్ప్రెస్ చేయకుండా ఓ స్విమ్మింగ్ పూల్ మూలను అదేదో ఆ చివర సోఫా దగ్గర మూలను కూర్చొని అంత, లేకపోతే బాత్రూమ్ అక్కడే ఉండేదా ఆ ఎమోషన్ ఫీలింగ్స్ అంతా? బేసిక్గా ఎవరు ఏం చెప్తే వాళ్ళు కూడా గేమ్ ఆడుతున్నారు కదా, వాళ్ళ గురించి ఆలోచించుకుంటారా, నా గురించి ఆలోచిస్తారా? కానీ కళ్యాణ్ ఎప్పుడు ఎక్కడ ఎలా కనిపించాడు తెలుసా జనాలందరికీ కూడా? నువ్వు అన్నావా అదొక్కటే చెప్పు నాకు. అక్కడ కళ్యాణ్ ఇలా యూటర్న్ అయ్యాడు కదా. అప్పటి వరకు కళ్యాణ్ గేమ్ ఆడుతున్నాడు, కళ్యాణ్ బాగానే మాట్లాడుతున్నాడు అన్నది థర్డ్ వీక్ వరకు మాకెవరికి ఒరే కనబడరా, టీవీలో గేమ్ ఆడరా అన్న టెన్షన్ అందరికి ఉంటే. అంటే అదే ఏంటంటే
బేసిక్గా నేను ఏదైనా ఆర్గానిక్గా రావాలని కోరుకుంటా. వాట్ ఎవర్ అది మన ఇద్దరి మధ్యలో ఫ్రెండ్షిప్ కానీ వేరే వాళ్ళతో ఏదైనా సరే గొడవ అవ్వనివ్వండి ఏదామని ఆర్గానిక్గా వస్తేనే అది ఏంటి మన మనసుకు ఫీల్ అవ్వాలి కదా. ఏదో ఆర్టిఫిషియల్గా వెళ్ళి నాకు ఇప్పుడు నిజంగా మాట్లాడాలనిపిస్తే నేను మాట్లాడతా. ఇప్పుడు ఫస్ట్ వీక్స్ నాకు వీళ్ళ ముందు నుంచి ఫ్రెండ్షిప్ కాబట్టి వీళ్ళ ముందు నుంచి ఆర్గానిక్గా ఉంటారు. వాళ్ళతో వెళ్ళి మాట్లాడాలంటే నాకు ముందు అనిపించాలి కదా. ఓకే నేను వెళ్ళి మాట్లాడాలన్నా వాళ్ళు నాతో వచ్చి మాట్లాడినప్పుడు నేను నీకు ఫస్ట్ నుంచి ఫ్రెండే కదే, మాట్లాడాలి కదా. సో నాకు అది అవ్వడానికి టైం పట్టింది. ఇప్పుడు 4th వీక్ వచ్చింది, అప్పటి వరకు నాకు ఛాన్స్ ఎక్కడ రాలేదు. మింగిల్ అవ్వడానికి కానీ మనుషుల మైండ్లు తెలుసుకోవడానికి కానీ వాళ్ళ ఫీలింగ్స్ తెలుసుకోవడానికి వాళ్ళు ఏంటో తెలుసుకోవడానికి నాకు 4th వీక్ వరకు ఛాన్స్ లేదు. 4th వీక్ ఎప్పుడైతే గేమ్లోకి వచ్చారో నువ్వు ఒక టాస్క్లో ఉన్నప్పుడు ఏదో వర్క్లో ఉన్నప్పుడే నువ్వేంటో అనేది తెలుస్తుంది. ఎందుకంటే అప్పుడు నువ్వు మర్చిపోతావు. నువ్వు మర్చిపోయినప్పుడు నువ్వు ఎలా బిహేవ్ చేస్తావో అదే నువ్వు. ఇప్పుడు నువ్వు కాన్షియస్గా ఉన్నప్పుడు నువ్వు ఎలా నడుస్తున్నావు ఎలా చేస్తున్నావు అది వేరు. దాన్ని ఎప్పుడు జడ్జ్ చేయలేం మనం. బట్ ఎప్పుడైతే నువ్వు ఒక వర్క్లో ఉండి నువ్వు ఆ వర్క్ని ఎలా ఫినిష్ చేసావనే దాన్ని బట్టి నీ క్యారెక్టర్ డిసైడ్ అయి ఉంటుంది. సో అక్కడ నాకు అందరూ తెలిసారనమాట. ఓకే ఎవరు ఎలా ఆడుతున్నారు ఎవరు ఏంటి, గెలవడం కాదు కదా, ఎలా గెలిచామనేది మ్యాటర్స్ అక్కడ. సో అలా అందరినీ చదివేసా. ఆ 4th వీక్ ప్రతి ఒక్క ఆలోచనలు చదువుతూ వచ్చి ఓకే ఎవరేంటో నాకు ఇప్పుడు తెలిసిపోయింది కదా. దాన్ని బట్టి ఇంకా జాగ్రత్తగా వెళ్ళాలి, జాగ్రత్తగా ఫార్వర్డ్ అవ్వాలి. జాగ్రత్తగా అంటే నాకు నేను ఎలా ఉన్నానో అలా ఉన్నా అంతే. కానీ ఎక్కడా నోరు జారడం, కోపాన్ని ఎక్కడా చూపించకపోవడం, అసలు అది ఎలా 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 అసలు అంటే బేసిక్గా కోపం రాలేదంతా నిజంగా. అది 60% మీరు చూసింది ఆ కోపం. అంతేనా? హౌస్లో మీరు నా 100% కోపం చూడలే. వద్దులే చూపించద్దు. నాకు రాదక్క, బేసిక్గా నాకు అంత రాదు. కానీ చాలా బాగుంది ఈ టాస్క్లన్నీ. అంటే ప్రతి ఒక్క కామనర్కి అరే ఉంటే వీళ్ళ ఉండాలబ్బా, వీళ్ళ ఆడాలబ్బా, వీళ్ళ ఆలోచించాలి, వీళ్ళ మాట్లాడాలి, మన ఇంటి అబ్బాయి కదా, మన తమ్ముడు కదా, మన అన్నయ్య కదా, మనవాడు కదా, మన ఫ్రెండ్ కదా అని ప్రతి ఒక్క ఇంట్లో మనవాడు అయిపోయావు. వాళ్ళ అభిమానం మంచిగా తీసుకొచ్చావు. అంటే ఇప్పుడు ఇంతమంది కోట్లాది మంది ప్రజలు ఇంత అభిమానాన్ని ఇంత ప్రేమని ఇస్తారని ఎక్స్పెక్ట్ చేసావా బయటకు వచ్చినప్పుడు? అంటే ఈ ఇన్ని వీక్స్ పక్కకు పెట్టేస్తే